టిక్స్ అని చూపించబోతుందా. సో అందరూ చూసేయండి, లాస్ట్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఓకే, ఫస్ట్ థింగ్ చూపిస్తాను మీకు. ఫస్ట్ థింగ్ వచ్చేసి పెన్సిల్స్. సో గైస్ వచ్చేసి పెన్సిల్స్ అనమాట. ఫస్ట్ థింగ్ వచ్చేసి పెన్సిల్స్. ఇది ఒక రెడ్ కలర్, ఇది వేరే పెన్సిల్, నేను మ్యాచ్ అయితే కాదు, అది దాంట్లోనే పెడతా. ఇది ఫస్ట్ పెన్సిల్. ఈ డబ్బాలు ఉన్నాయి. ఓకే తర్వాత పెడదాం. ఓకే సో నెక్స్ట్ మీకు ఏం చూపించాలి, చాలా ఉన్నాయి మన దగ్గర. నెక్స్ట్ వచ్చేసి ఈ గ్లూ అనమాట. వెరైటీ ఉంది కదా గ్లూ, కలర్ వేరే ఉంది కదా, మనం కలర్ వెరైటీగా కొత్తాం. గ్లూ అనమాట. ఫస్ట్ వచ్చేసి గ్లూ, ఫస్ట్ పెన్సిల్, సెకండ్ గ్లూ. టేప్ ఉంది కొంచెం వాడేసాను నేను. ఓకే ఓకే గైస్, నెక్స్ట్ బాక్స్. ఈ బాక్స్ అనమాట. ఇది ఇక్కడ క్యాప్ ఉంది కదా, ఓపెన్ చేస్తే ఓపెన్ అయితే. సో గైస్ ఇది వచ్చేసి బాక్స్. ఓకే గైస్, ఓకే ఈ బాక్స్ చూపించా కదా. ఓకే నెక్స్ట్ బాక్స్ ఈ బస్ అనమాట. లోది చాలా బాగుంది కదా. ఇది మనము ఇట్లా ఓపెన్ చేయాలి. ఓపెన్ అయింది. అప్పుడు మనం ఇట్లా లోపల ఇది ఉంది కదా, దీన్ని మనం ఓపెన్ చేసి ఒక్కొక్క లోపల వస్తుంది, కానీ రావట్లేదు. నాకు రావట్లేదు గైస్. ఇది కలర్ చేసేస్తాం, అందుకే మీరు తమ్ముడు ఇది కలర్ చేసిండు, అందుకే మీరు ట్రై చేయండి. వస్తుంది, ఇది వస్తుంది, పక్కా వస్తుంది. ఈ కలర్ చేసా, అందుకే రావట్లేదు. నెక్స్ట్ ఈ గమ్ము, ఆ గ్లూ వేరే, ఇది వేరే. ఇది వచ్చేసి నార్మల్ గమ్ము కాదు గైస్, వెరైటీ గమ్. ఇది ఇట్లుంది కదా. మనము ఏం చేయాలంటే ఫస్ట్ ఇట్లా ఇగో ఇప్పుడు లోపలికి ఉంది కదా, మనము ఇట్లంటే పైకి వచ్చేసింది కదా. అప్పుడు మనం ఏం చేయాలంటే పేపర్ కావాలి. ఓకే ఈ పేపర్ మీద అయితే మనం గీద్దాము. చూడండి ఎట్లా వస్తుందో. ఇది నార్మల్ మనం అంత కష్టం ఏమి కదా. ఇట్లా వస్తే చాలు గైస్. ఇగో ఓపెన్ చేసే ఉందని అప్పుడే వస్తుంది. ఇగో ఇట్లా తర్వాత కష్టం పని చేసి గ్లూ కనబడుతుందా మీకు? కనబడుతుంది. ఓకే ఇట్లా నాలుగు గైస్. ఇది మామూలుది కాదు, ఈ అదేదో ఆమె స్టిక్కరో బుస్కరో దేదో మనకి తెలియదు గైస్. దీని పేరు తెలియదు మనకి. ఓకే నెక్స్ట్ స్ట్రాబెరీ ఎరేజర్ వచ్చేసి ఎరేజ్ చేయాలన్నమాట. లాస్ట్కి ఇంకొక ఎరేజర్ కూడా ఉంది, అది షాక్ అవుతుంది, చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి స్ట్రాబెరీ ఎరేజర్ అన్నమాట. ఓకే వచ్చేసి స్ట్రాబెరీ ఎరేజర్. నెక్స్ట్
ఏడే గైస్ ఏడే. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఇది పెన్ కాదు గైస్, చూడండి ఇది పెన్ కాదు, ఇది పెన్సిలే. మనకి చేప చేసుకోవడానికి కుదరదు కానీ లిడ్స్ ఉంటాయి. లిడ్స్ మేము కొనలేడు, ఒక డబ్బాల అవి రాస్తాం చూడు మనం, లిడ్స్ అంటారు. ఈ లిడ్స్ అనేది చెప్తారు. పెన్ ఇది వచ్చేసి పెన్సిల్ లిడ్స్ ఉంటాయి. ఒకవేళ ఇక్కడ బ్లాక్ ఇగో ఇక్కడ పెన్సిల్ ఉంది కదా, ఇక్కడ పెన్సిల్ బ్లాక్ కలర్ ఉంది కదా, అది కానీ అయిపోతే మీరు లిడ్స్ అడగండి. లిడ్స్ అడిగితే వాళ్ళు ఇస్తారు. మనము ఎట్లా పెట్టుకోవాలంటే లిడ్స్ని దీంట్లో హోల్ ఉంది కదా, ఆ హోల్ ఇట్లా ఇట్లా పెట్టి ఇట్లా రాలి, అంతే సింపుల్. అంతే అనమాట. ఇది వచ్చేసి పెన్సిల్. దాన్ని చాలా ఉంటాయి ఇవి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఈ ఎరేజర్, ఇది కివీ ఎరేజర్. ఇందాక చూపించారా ఒకటి, ఇది స్ట్రాబెరీ ఎరేజర్, ఇది కివీ ఎరేజర్. ఇది కివీ ఎరేజర్, స్ట్రాబెరీ ఎరేజర్. ఇది కూడా ఎరేజరే గైస్, ఎరేజరే ఇవి. 2 ఎరేజర్లు ఉన్నాయి. ఇంకా చాలా ఎరేజర్లు ఉన్నాయి, చాలా ఎరేజర్లు చాలా ఉన్నాయి. అవును, తర్వాత మా ఎరేజర్స్, ఇవా ఎరేజర్స్ వైట్ కలర్, అన్ని సేమ్ మోడలే. పెద్ద డబ్బా ఉంది, అందుకే డబ్బాలో నుంచి తీసేసా. ఇవి వచ్చేసి మా ఎరేజర్స్, వైట్ కలర్ ఎరేజర్స్. ఇవి డిఫరెంట్గా ఉంటాయి కదా, ఇది వైట్ కలర్. ఇది నీకు వేరే ఎరేజర్, అందుకంటే ఇది పవర్ఫుల్, ఇది ఎక్కువ వాడతారు అందరూ. నెక్స్ట్ ఓకే. సో ఇవి 4 షార్ప్నర్స్ అనమాట. ఇక్కడే షార్ప్నర్స్ అనమాట. సో గైస్ అవి వచ్చేసి మా షార్ప్నర్స్. ఓకే, ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇవి మా పెన్స్ అన్నమాట. ఇవి మా పెన్స్. ఓకే, ఇంకా ఇది మా స్కేల్ అన్నమాట. స్కేల్, ఇది స్కేల్ ఇప్పుడు వాడుతుందా మీకు చూపించడానికి తీసుకొచ్చా. నెక్స్ట్ వచ్చేసి ఇది రౌండ్ ఎరేజర్. ఇక్కడ 2 ఎరేజర్లు ఉన్నాయి గాయస్. ఓకే, ఇది రౌండ్ ఎరేజర్. దీంట్లో డబ్బా ఉంది కదా,
దీంట్లో లోపల ఉంది, ఇట్లనే ఇస్తారు. ఎప్పుడైనా అది ఇస్తా. ఇది తీస్తా. డబ్బా ఇట్లా తీయాలి, నాకు తెలియదు గైస్. డబ్బా గురించి ఇక్కడ మనకి 3 డాట్స్ ఉన్నాయి కదా. ఇక్కడ మనకి 3 డాట్స్ ఉన్నాయి కదా. అక్కడ బీరు కొనుక్కునే దగ్గర కూడా ఉంటాయి. అక్కడ ఓపెన్ చేయాలి, అప్పుడు ఓపెన్ అవుతుంది. ఇది వచ్చేసి ఎరేజర్. మళ్ళీ డబ్బాల్లోనే పెట్టుకోవాలి. ఇది ఏదో ఇంట్లో ఇచ్చాను, డబ్బా ఎందుకైనా. ఇది వచ్చేసి ఎరేజర్, బాగుంది. ఇది నాకు ఇష్టం. ఇదే వాడట్లేదు నేను ఇప్పుడు, వాడట్లేదు. ఎప్పుడైనా వాడతా, నెక్స్ట్ ఇయర్ ఎప్పుడైనా వాడతలే గైస్. ఇప్పుడైతే ఇది వాడదు. నెక్స్ట్ వచ్చేసి మీకు ఒక సర్ప్రైజ్ లాస్ట్ కూడా ఉంటుంది. ఓకే, ఇదన్నమాట గోల్. బ్యాక్ సైడ్ ఏం లేదు, వైట్ కలర్. ఇది వచ్చేసి మా గోల్. సో ఇది అయితే కాదు, ఇది ఇట్లా పెట్టుకోవాలి. బయట రోడ్తే కొనలేదు. ఇది అక్కడ మా ఫ్యాన్ దగ్గర ఇట్లా రౌండ్ ఇట్లుంది, అది పీకేసినాం అంతే. ఓకే, ఓకే గైస్, ఇంకున్నాయి. ఓకే 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 నెక్స్ట్ స్టడీ ఐటమ్ అయితే చూపిస్తుందా. ఇది పెయింటింగ్ డబ్బా అన్నమాట. ఇది కలర్స్ వేస్తాం. కలర్స్ బుక్ కూడా ఉంది నా దగ్గర. అది చూపించాలా మీకు? చూపిస్తాంలే గైస్, లాస్ట్ చూపిస్తా మీకు. ఓకే, ముందైతే కలర్స్ బుక్ అయితే వేస్తుందా. ఇట్లనే ఉంటారా లేదంటే పక్కన ఉందా అని నొక్కాలా? చెప్పండి. ఇది ఓకే. సో గైస్, ఇది వచ్చేసి నా డ్రాయింగ్ బుక్ అనమాట. దీంట్లోనే వేసుకుంటారు. ఇది మా డ్రాయింగ్ బుక్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీకు అర్థమవుతుంది. వైట్ పేపర్స్ చాలా ఉన్నాయి కదా. వైట్ పేపర్స్ కౌంట్ చేస్తా. కౌంట్ అయిపోయినాయి, అక్కడికి వెళ్తాయి. ఓకే, 1 2 3 4 5 6 అనమాట. ఇది 5. ఇక్కడ 5 ఉన్నాయి, ఇక్కడ 5 ఉన్నాయి. ఇది 6th. 6 7 8 9 10 11 12 13 14 15 16. ఓకే, 16 పేపర్స్ ఉన్నాయి అన్నమాట. వైట్ పేపర్స్. దాంట్లో లిస్ట్ పేపర్స్ కూడా పేపర్స్ ఉన్నాయి. అవి ఎప్పుడు చూపిస్తాను మీకు. ఒక్క నిమిషం.
గైస్ ఆగల నైన్టీన్ ఉన్నాయన్నమాట, 19 ఉన్నాయి ఆగల 19 ఉన్నాయన్నమాట. 19 ఉన్నాయి ఎందుకంటే అక్కడ 3 పేపర్స్ ఉన్నాయి, అవి నేను తేలేదు. ఓకే సారీ. ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది మీకు చూపించాను. ఇది ఎరేజరే గైస్, సిగరెట్ ఎరేజరే. ఇది వచ్చేసి ఎరేజర్. నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ ఎరేజర్. ఇది మీరు చూస్తే అని అంటారు గైస్. ఓకే 3, 2, 1 గో. చూడండి ఇది వచ్చేసి ఎరేజర్ అయింది. మనం ఇట్లా ఆడుకోవచ్చు, అప్పుడప్పుడు ఇట్లా ఆడుకోవచ్చు అనమాట. దీని మనం అబ్బో ఇది నేనైతే అయింది ఇట్లా చూపెట్టి. ఇది చిన్న ఉందా, చిన్న అయితే ఇది ఇది ఊపండి. ఇది 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 ఒక్కటి వస్తుంది, మనం ఇలా ఆడచ్చు. ఓకే చిన్న పెద్దది కూడా. నెక్స్ట్ వచ్చేసి ఓకే గైస్, నేను వాడిన కంబాక్స్ ఇదే నేను ఇప్పుడు వాడుతుందా. ఇట్లా పెన్సిల్ ఉంది, ఇప్పుడు ఏం ఆడట్లే. పెన్సిల్ ఒకటే వాడుతుందా, స్కేల్ వాడుతుందా. ఓకే గైస్, ఈ వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోక మిగిలే. బాయ్.